VST న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తాగునీటిని నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగనేనని నిమ్మల విమర్శ. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో నేను అలకబోనలేదు, మంత్రి పొన్నం స్పష్టం. సినిమా టికెట్ రేట్ల పెంపు కన్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ముఖ్యం, నిర్మాత సురేష్ బాబు. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. ఖరీఫ్ సీజన్లో వరి పంటకు కోత దశలో నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటాం, కలెక్టర్ మహేష్. జగన్ హయాంలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు తాగునీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేశారు. అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడుతూ తాగునీటిని నిర్లక్ష్యం చేసింది మాజీ సీఎం జగన్ అని విమర్శలు గుప్పించారు. కొత్త ఆయకట్టుకు కూడా సాగునీరు ఇచ్చి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ పాలనతో ఇరిగేషన్ను 20 ఏళ్ల వెనక్కు నెట్టేశారని వ్యాఖ్యలు చేశారు. మనం ప్రాణాలను నిలుపుకోవడానికి కొన్ని రోజులు తిండి లేకపోయినా బ్రతకగలవేమో కానీ త్రాగడానికి మంచినీళ్ళు లేకపోతే కొన్ని గంటలు కూడా మనం బ్రతకలేనటువంటి పరిస్థితి. అటువంటి అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడనంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈవేళ ఏదైతే ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయకట్టుకి సక్రమంగా మనం నీరందించినట్లయితే అక్కడ ఒక సంపదను సృష్టించగలిగేటువంటి అవకాశం. అదేవిధంగా ఏదైతే కొత్త ఆయకట్టు కూడా మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ని కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయకట్టు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం. అంటే ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం రైతుని రక్షించుకోవడం యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్లో ప్రత్యేకించి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంధన రంగంపై అసత్యాలతో శ్వేతపత్రం విడుదల చేశారని, ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట పచ్చి అబద్ధమేనని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఉద్ఘాటించారు. చంద్రబాబు చేయని వాటిని కూడా తన గొప్పలుగా చెప్పుకున్నారని మండిపడ్డారు. విద్యుత్ రంగంలో చంద్రబాబు నిర్ణయాల వల్ల డిస్కామ్లు మూతపడ్డాయని గుర్తు చేశారు. కోవిడ్ సంక్షోభం, ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ సంక్షోభాలను దాటుకొని జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టారని చెప్పారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్పై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై వాస్తవాలను కాకాని వెల్లడించారు. వాటికి భిన్నంగా ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారిని, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన పరిమితం కావడం జరిగింది. ఆయన నోటుకుండా వచ్చినటువంటివన్నీ కూడా అబద్ధాలు, అవాస్తవాలు అనేటువంటిది ఆధారాలతో సహా నేను తెలియజేయడానికే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం ఒక్కసారి ఆయన మాట్లాడినటువంటి ప్రజెంటేషన్లో చెప్పినటువంటి అబద్ధాలు, వాస్తవాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే 2014-15 ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేది. 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 63,675 మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది. అంటే కేవలం సగటున 1.9% వృద్ధి రేటు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో తాను అలకబోనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రికి స్వాగతం పలికే సమయంలో తోపులాట జరిగింది. అదే సమయంలో మంత్రితో పాటు మేయర్ విజయలక్ష్మి సైతం ఉన్నారు. తోపులాట్లో మేయర్ కింద పడిపోయే పరిస్థితి నెలకొందని, మహిళలకు సైతం ఇబ్బంది కలిగిందని మంత్రి తెలిపారు.
పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారని ఓ గర్భిణీ జర్నలిస్ట్ ఫిర్యాదు చేసిందని, అందుకే అధికారులతో సమీక్షించడానికి, పరిస్థితిని చక్కదిద్దడానికే బయట కూర్చున్నానని మంత్రి పొన్నం వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్లవ తల్లి భక్తుల్ని గౌడును కౌడున్య గోత్రము అమ్మవారి కళ్యాణం చాలా ఘనంగా జరగాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇక్కడికి నేను మేయర్ గారు వచ్చిన తర్వాత కొంత సామాన్యంగా మహిళలు వాళ్ళంతా ఇబ్బంది పడి కింద పడే పరిస్థితులల్లో పరిస్థితిని చక్కదిద్దడానికి అక్కడ కూర్చున్నా. మీడియా దృష్టిలో అది అలిగినైతే నేనేం చేయలేము. మేము అమ్మవారి భక్తులము, మేము ఇక్కడ అధికార హోదాతోటి కాదు. సో భక్తులుగా ఎక్కడ కూడా అటువంటి అంశం గురించి కాదు. కానీ ఒక సంఘటన ఎక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఉండాలి, ఒక ఏర్పాట్లు సమీక్షించాలి. ఇది అనేక రివ్యూలో చెప్పినాం. ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ లోపం జరిగింది. దానికి సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఆరాధిస్తూ ఉన్నారు. సిపి గారికి డీజీపీ గారు కూడా చెప్పినాం. ఇది సాక్షాత్ మేయర్ గారు కింద పడే పరిస్థితిని వేరే మహిళలకు కూడా ఇబ్బంది అయింది. కొంత జర్నలిస్టు కూడా గర్భిణి ఎవరు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. అంతే తప్ప వాళ్ళ కన్సర్న్ తప్ప మేము ఇక్కడ భక్తులుగా అటువంటి అనవసరపు వార్త దయచేసి బంద్ చేయండి. అది తప్పేమున్నది, బరాబర్ కాదు. లేడీస్ కింద పడుతుంటే నేను సీరియస్ కావద్దా, చూస్తూ ఊరుకోవాలా? ఆడవాళ్ళు జర్నలిస్టు, ఒక గర్భిణీ జర్నలిస్టు, నేను గర్భిణి అంటే కూడా ఒక పోలీసు దురుసుగా ప్రవర్తించిన చెప్తుంటే నేను సీరియస్ కావాల్సిన అవసరం నాకు బాధ్యత లేదా? ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ నువ్వేనమ్మా? ఏర్పాట్లను పర్యవేక్షణ ఉందా? తెలుసు కదా, మీరు చూసారు కదా, మీరు మాట్లాడింది కదా. ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరగాలి. కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు నేను మేయర్ గారు ఆడ కూర్చొని దాన్ని సరిదిద్దడానికి, పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి చేసాం తప్ప రాంగ్ ఇంటరప్షన్ ఇవ్వకండి. మేము అమ్మవారి భక్తుని దీన్ని చూసుకొని భవిష్యత్తులో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. సీరియస్గా పోలీసులు తప్పకుండా శాంతి భద్రతల పని, దేవాదాయ శాఖ ఏర్పాట్ల పని, మిగతా శాఖలన్నీ సక్రమంగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. కళ్యాణం చాలా వైభవంగా అయింది. మేము అనుకున్న ప్రకారంగానే అయింది. కొంచెం అన్న చెప్పినట్టు కొంచెం ఇబ్బందులు ఎక్కడైతే అది కూడా మేము ప్రజలకు ఇబ్బంది కాకూడదనేసి అక్కడే కార్ దిగి రావడం జరిగింది. అండ్ మహిళలకి ఎస్పెషల్లీ మీరు రిపోర్టర్ కంప్లైంట్ చేస్తేనే మేము కూడా అక్కడ కూర్చుని వేరే మహిళల్ని కూడా అంటే సాఫీగా వాళ్ళు రావాలని పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే జరిగింది. కానీ ఏ విధంగా కూడా అలగడం అంటే అమ్మవారి దగ్గర మేము ఎందుకు అలగాల? మా గవర్నమెంట్లో మేము అలుగుతే ఇది ఎక్కడ ఇది న్యాయము? అందుకే మేమేమి అంటే ఇబ్బంది కాదు, ఒక్కసారి తోచులాట అదైంది. అదే ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అక్కడ ఉండే. ఎందుకంటే మేము పదే కూడా మేము మీకు తెలుసు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే వచ్చాము. వచ్చినప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చినప్పుడు అందరు భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జరిగినాక కూడా ఇట్లా సంఘటన అవ్వగానే మాకు కొంచెం బాధాకరం అనిపించింది. భవిష్యత్తులో జరగకుండా చూస్తాం. ఇలా జరిగిన సంఘటన దురదృష్టకరం. దానికి మేము ఎవరు అడగడం కాదు, బాధ్యులంగా సమీక్ష చేయడానికి అక్కడ ఉన్నాం. మహిళలకు ఇబ్బంది కలిగింది, వారందరినీ క్షమించమని అడుగుతా ఉన్నాం. సినిమా టికెట్ల రేట్ల పెంపు కన్నా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ముఖ్యమని నిర్మాత సురేష్ బాబు అన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు మలినేని గోపీచంద్, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. ఏషియన్ సురేష్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే వ్యవస్థ మీద అతను బాగా సినిమాలు చేస్తారు. సో వీ హోప్ దిస్ ఇస్ అగైన్ అ గుడ్ థింగ్. అంటే సిస్టమ్ని క్లీనప్ చేయటం అనేది అందరి మనసులో ఉంటుంది. శంకర్ గారికి అది అలవాటు. అది అలాంటి సినిమాలను ఎంటర్టైన్మెంట్కి చెప్పడం ఆయనకు బాగా వచ్చిన విద్య. ఐ హోప్ హీ కమ్స్ అప్ విత్ అనదర్ గుడ్ ఫిలిం. మనకు అందరికీ తెలుసు సొసైటీలో వాట్ ఆల్ గోస్ ఆన్. ప్రతి ఒక్కరూ కొంచెం చేస్తే ఇట్ విల్ బికమ్ అ బెటర్ వరల్డ్ టు లివ్. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. అది ఐ డోంట్ థింక్ సో మచ్. దట్స్ నాట్ ఏదో ఉంటుంది కానీ దట్స్ నాట్ ది ఎఫర్ట్. టికెట్ రేట్స్ నార్మల్గా గవర్నమెంట్ ఈజ్ నాట్ మేడ్ అ బిగ్ ప్రాబ్లం. వాళ్ళు ఏది కావాలంటే చేసేసుకోవచ్చు అని చెప్పారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. దానికి ఇది సింప్లిఫై ద జియో అని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఫ్యూచర్ అది పెద్ద ఇష్యూ కాదు. టికెట్ రేట్లు పెంచడం కన్నా ఫిలిం వ్యూయింగ్ అనేది అందరికీ మనం అందుబాటులో పెట్టాలా, ఎక్కువ మంది వచ్చి సినిమాలు చూస్తూ ఉండాలా.
ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ. అంటే ఒక ఆనందం అందరు ఫ్యామిలీస్ని, ఇప్పుడు చాలామంది ఆడియన్స్ థియేటర్స్కి రావటం లేదు. మేము నిర్మాతలుగా అలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్ళని తీసుకురావాలా. వీ హ్యావ్ టు కీప్ ఇట్ అఫోర్డబుల్ ఫర్ దెమ్ అండ్ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్కి క్రియేట్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడే సినిమాలు సర్వైవ్ అవుతాయి, థియేటర్స్ సర్వైవ్ అవుతాయి అండ్ ఆ బిజినెస్లో చాలామందికి ఉద్యోగాలు కూడా ఉంటాయి. సో దట్ యాక్టివిటీ అనేది ద హోల్ ఇండస్ట్రీ షుడ్ లుక్ ఫార్వర్డ్. దాన్ని ఎలా ఆ యాక్టివిటీని కమ్యూనిటీ బిల్డింగ్ ఎలా చేయాలని మేము అందరూ ఆలోచించి చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని బగాయత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ను ప్రముఖ సినీ నటి మంచులక్ష్మి ప్రారంభించారు. అంతకుముందు మంచులక్ష్మికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే, సిట్రిస్ అండ్ క్లౌడ్ 4C సంస్థ CEO శ్రీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగులపాలెంలో, మా నాన్నగారు ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ, రైట్? ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన బిడ్డలకి మీకు ఏ తేడా ఉండకూడదు అనేది నా ధ్యేయం. మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం. నేను ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు, నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్కి ఇండియాకి. ఈ ఊరు బిడ్డని ఆ ఊరికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తా ఉంది. ఒట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో 900 పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మేము వచ్చింది 84 స్కూళ్ళ వరకే చేయగలిగాం. కానీ ఆ గ్యాప్ కూడా ఉండకూడదని శ్రీధర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి మేము చేసే పనేంటో చూపిస్తే ఇంకా మా పని అయిపోతుంది. ఆయనే తీసుకెళ్తారు ఈ ఊరిని ముందుకు. బికాజ్ ఎన్నో స్కూల్స్ లో వెనకబడిపోతున్నారు అని కాకుండా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తున్నారు అని నేను నా టైంలో ఉండగానే నేను చూసేది నాకు తెలుసు. పాప ఇది నాకు కాదు, తనకి బ్లెస్సింగ్స్ గా ఉండాలని నా కోరిక. మేము ఆల్రెడీ 2 స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టున్నాం. వనపర్తిలో ఒకటి, ఇంకోటి ఎక్కడమ్మా సిరిపురం రామన్నపేట మండల్లో అండ్ యూపీఎస్ వడపర్తి భువనగిరి మండల్లో ఈ 2 దగ్గర కూడా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టడం జరిగింది. నేను రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఈ స్కూల్లో మాట్లాడుతున్నానంటే మా 33 స్కూల్లో పనులు అయిపోయాయి. ఎందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి ఎందుకు మాట్లాడి ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ఊర్లో పుట్టిన బిడ్డలు చూసి ఒక్కొక్క స్కూల్ దత్తత తీసుకుంటే 1 సంవత్సరంలో మనం ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని మార్చవచ్చు. మారుస్తాను కూడా. మేము మాటలు ఇచ్చేవాళ్ళం కాదు, చేసి చూపించేవాళ్ళం టీచ్ ఫర్ చేంజ్ లో. మేము ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుండగా అక్కడ సంస్కృత్ స్కూల్ కూడా వెళ్లడం జరిగింది. అక్కడ కూడా హాస్టల్స్ కడతానని హామీ ఇచ్చారు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు పని చెయ్యాలని అందరికీ ఉంటుంది, కానీ అది పని నిజంగా జరుగుతుందా లేదా అనడానికి టీచ్ ఫర్ చేంజ్ మీతో నడుస్తూ మీరు అనుకునిందల్లా ఈ ఊరికి అయ్యేటట్టు చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను. నా మాటని మన్నించి ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. ఇలాగే మేము శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు చాలా వెనుకబడిన ఊర్లో మండల్స్ కి వెళ్లి ఫస్ట్ టైం నేను మొన్న మా కులదేవత నాగలమ్మ దేవికి దండం పెట్టుకోవడానికి మోదుగులపాలెం వెళ్ళినప్పుడు అక్కడున్న గవర్నమెంట్ స్కూల్ నుంచి చూసా. ఇక్కడే కదా మా తాత నేర్పించింది, నేను దేశాన్ని బాగా చేస్తున్నాను, మా ఊరికి రాలేదు ఇంకా అని. అప్పుడు మా ఊరికి వెళ్ళి మా ఊర్లో నేను స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆనందం నేను మాటల్లో చెప్పుకోలేను. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం పన్నుల బిల్లుల విషయంలో పంచాయతీ కార్యదర్శి శివాజీ మాజీ సర్పంచ్ను 20,000 లంచం అడిగాడు. దీంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. అతను మంగళవారం కార్యదర్శికి లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వెల్లడించారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. 20,000 రూపాయలు కావాలి, 20,000 రూపాయలు లంచం ఇస్తేనే
నేను ఆ బిల్స్ ఏవైతే 1,53,700 రూపాయలకు సంబంధించిన బిల్స్ అవి రీసబ్మిట్ చేస్తా అని ఖచ్చితంగా చెప్పిండు. అయితే అతనికి ఇవ్వడం ఇష్టం లేక తేదీ 8/7/2024 అంటే నిన్న మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిండు. అయితే ఆయన అన్న ప్రకారంగా ఈరోజు అతను డబ్బులు తీసుకొని ఈరోజు శివాజీ దగ్గరికి వచ్చిండు. శివాజీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా 20,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము ఏసీబీ వాళ్ళు. మున్సిపల్ కార్మికులకు 5 నెలలుగా వేతనాలు అందడం లేదని సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. వనపర్తి జిల్లా మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు చేపట్టిన నిరసనలో ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. లక్షలలో వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు 1న అందిస్తున్నామంటున్న సీఎం రేవంత్ రెడ్డి 9,000 వేతనం పొందుతున్న కార్మికులకు సకాలంలో వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని ఆయన మండిపడ్డారు. 1వ తారీఖు నాడే నేను ఇస్తున్న జీతాలని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కానీ 9,000 జీతం ఉన్న వాళ్లకు 5 నెలలైన జీతం ఇవ్వకపోతే బతకడం ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా జీతాలు వెంటనే ఇవ్వాలి. పెండింగ్ వేతనాలు పెండింగ్ వేతనాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. గతంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్మించినాం, సమ్మె చేయించినాం. ఆ పద్ధతిలో ఉద్యమాలు జరుగుతాయి. ఇంతకుముందు కేసీఆర్ సంబంధించి కార్మిక వ్యతిరేకంగా ఉండడని ఆయన దించినాం. ఇప్పుడు నీవు కార్మిక అనుకూలంగా ఉంటాని వచ్చినావు, నీవే చెప్పినావు కార్మికులకు కనీస వేతనాలు ఉండాలని, అదేవిధంగా కార్మికులకు హక్కులు ఉండాలని చెప్పినావు. కానీ ఇప్పుడు హక్కులు రద్దు చేస్తున్నావు. 30-40 ఏళ్ల నాడు ఉన్న థర్డ్ పార్టీ కాంట్రాక్టును ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఎవడన్నా ఉండని కాంట్రాక్టరు వాడు వచ్చి ఇక్కడ తక్కువ జీతాలు ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకునే దానికోసము నీవు నిర్ణయం చేసినావు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలి. లేకపోతే మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పోరాటాలు జరుగుతాయి. సమ్మెల వరకు కూడా పోతాం. పెద్ద ఎత్తున మున్సిపాలిటీల్లో నీళ్లు వదిలేది బంద్ అవుతుంది, మోరీలు తీసేది బంద్ అవుతుంది. కుక్కలు జంతువులు చచ్చిపోతే తీసేటోళ్ళు దిక్కు లేకుంటారు. కాబట్టి వెంటనే కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ సిస్టమ్ జీవో నెంబరు 1037 రద్దు చేయాలి. లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తాం. రష్యా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో నుంచి మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నారు. తద్వారా 1983లో ఇందిరాగాంధీ పర్యటించిన 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటించిన రెండో ప్రధానిగా నిలిచారు. ఎయిర్పోర్ట్లో ఆయనకు ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ స్కాలెన్బర్గ్తో పాటు ఆస్ట్రియాలో భారత రాయబారి శంభు కుమరన్ ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వియన్నాలో అడుగుపెట్టినట్లు పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. साथ में उनके साथ ऑस्ट्रिया के चांसलर కార్మికుల హక్కులు హరిస్తే పోరాటం తప్పదని సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు మణిలాల్ అన్నారు. దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా బుధవారం రేపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మణిలాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్ అమలు జరిగితే నేడు ఉన్న చట్టాలు సారమంతా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఈరోజు కోట్లాది మంది కార్మిక వర్గం కష్టజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు 40 కోట్ల మంది కార్మికుల గొంతుకుగా ఈరోజు
దేశం మొత్తం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది సిఐటిగా. ఈరోజు కార్మిక వర్గం స్వాతంత్రం రాకముందు కొన్ని చట్టాలు కొన్ని హక్కుల్ని సాధించుకున్నారు. సమస్య వస్తే అధికారులతో మాట్లాడటానికి సంఘం పెట్టుకోవటం, సంఘం పెట్టుకున్న తర్వాత కూడా సమస్యల పరిష్కారం కాకపోతే సమ్మె చేసేటువంటి హక్కు లేదు. ఉద్యోగులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి కార్మికులు వీళ్ళందరికీ సంబంధించిన నిరసనలు చేసే హక్కు ఉంది. కానీ ఈరోజు కేంద్రంలో 3వ దఫా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం దాదాపు ఈ 2 దఫాలు కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలని అమలు చేయడానికి ముందుకు వస్తే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం 2 రోజులు 3 రోజులు ఆందోళన చేసిన నేపథ్యంలో వాటిని తాత్కాలికంగా పక్కన పెట్టారు. చారిత్రాత్మక రైతాంగ పోరాటం కూడా ఉంది. రైతులు దేశవ్యాప్తంగా రైతులకు మద్దతు ధర ఇవ్వాలనేటువంటి కోరుతూ ఢిల్లీలో జరిగిన ఆందోళనలో కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు ఏవైతే వీటికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుపై ఎవరు ఊహించని విధంగా విహెచ్ వ్యాఖ్యానించారు. ఆయన సునీల్ కనుగోలు కాదు, సునీల్ కొనుగోలు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్లో విహెచ్ మీడియాతో మాట్లాడారు. గెలిచిన తర్వాత అండర్ 2020లో మొహమ్మద్ సిరాజ్ మంచి బౌలర్గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి షాల్ కప్పి ఉద్యోగం ఇస్తాము, దానితో పాటు ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పడం ఇది శుభ సూచకం. అందుగురించే ఆ మొహమ్మద్ సిరాజ్ సిఎఫ్ఐ చైర్మన్ గా రాజీవ్ గాంధీ అండర్ 2019-2020 టోర్నమెంట్ లో బాగా బౌలింగ్ చేసి పేరు తెచ్చుకున్నప్పుడు నేనే అతన్ని సన్మానం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇలా భారతదేశంలో పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషం. 30 సంవత్సరాలుగా కాకినాడ పోర్టు పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని, నేటికి కార్మిక చట్టాల అమలుకు నోచుకోకపోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ తెలిపారు. బుధవారం కాకినాడలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశారు. భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ అలాగే వర్కర్స్ యూనియన్ జూలై 10వ తారీఖున ఈరోజు పోర్టు పరిశ్రమలకి బంద్ పిలిపించాం. స్వచ్ఛందంగా ఈరోజు మేము నిరసన తెలియజేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోర్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్లు అందరూ కూడా ఈరోజు తరలివచ్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం ఎన్ని పాలకపక్షాలు ఎంతమంది ఉన్నా కూడా దాదాపు 15 సంవత్సరాలకు పైబడి కాంట్రాక్ట్ కార్మికులకి బేసిక్ వేతనం కూడా పెంచేటువంటి పరిస్థితి లేదు. మీడియాకు అనుగుణంగా ఈరోజు జీతాలు పెంపుదల చేయాల్సిన పరిశ్రమలు ఎక్కడా కూడా పెంపుదల చేయడం లేదు. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎలా బతకాలని మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం ఏ ప్రభుత్వం అయినా సరే పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలక వర్గాలు చెప్తా ఉన్నాయి, మేము టీచర్లకి జీతాలు పెంచుతున్నాం, రైల్వేలో పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచుతున్నాం, అలాగే స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ అందరికీ జీతాలు ఎంతో కొంత పెంపుదల చేస్తారు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడు మీకు ఏ అన్యాయం చేశాడని అడుగుతూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుడు ఏ పాపం చేశాడని అడుగుతూ ఉన్నాం. పరిశ్రమలో ఉదయం పోయి 10-12 గంటల గొడ్డులాగా తన మొత్తం రక్తాన్ని దారబోసి ఈరోజు పరిశ్రమకి అభివృద్ధికి కోట్ల సంపద సృష్టిస్తూ ఉంటాయి. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లు మీరు కనీసం పట్టించుకునే పరిస్థితి లేకపోతే మిమ్మల్ని ఏమనాలని అడుగుతూ ఉంటాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో నవభారత్ ఫార్మాయిల్ ఫ్యాక్టరీ సహకారంతో 6,000 మంది విద్యార్థులకు బస్ పాసుల నిమిత్తం 3 లక్షల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం వెంకటరమణ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఆర్టీసీ డివిజన్లో మరి నవభారత్ కంపెనీ వారు ఎవ్రీ ఇయర్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వారు 3 లాక్ ఇండియన్ రూపీస్ డొనేషన్గా మరి చదువుకునే పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇయర్ 2024కి వారు 3 లాక్ ఇండియన్ రూపీస్ చెక్ ఇవ్వడం జరిగింది. సో నవభారత్ లీడర్షిప్కి వాళ్ళ స్టాఫ్కి మేనేజ్మెంట్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా రిక్వెస్ట్ నవభారత్ లీడర్షిప్కి మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ విషయంలో మరి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మీరు ముందుకు వచ్చి ఇంకా కొంచెం వాలంటీర్లు చేస్తే చింతలపూడి కాన్స్టిట్యున్సీని మనం వేగంగా డెవలప్ చేసుకోవచ్చని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కన్సిడర్ దిస్. థ్యాంక్ యూ. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని దీక్ష చేయాల్సింది పేద విద్యార్థులు కాదని,
దమ్ముంటే కేటీఆర్ హరీష్ రావులు ఆర్ట్స్ కాలేజ్ ఎదుట చేయాలని సవాల్ చేశారు. సవాల్ విసురుతున్న హరీష్ రావుకు కేటీఆర్ కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన వాయిదాయిన పడాలి, ధైర్యం ఉందా? రాణి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాటిలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని. పరీక్షలు వాయిదా పడే వరకు మీరు నిరాహార దీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. అది మాత్రం చేయరు, పొద్దుటిపూట తింటారు, రాత్రిపూట తాగుతారు, మీరు మాత్రం సంతోషంగా ఉండాలా. పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి ఆమరణ నిరాహార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బావబామర్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు. ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు, రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్మీ స్ట్రాంగ్ను తమిళనాడులో కొందరు కక్షపూరితంగా పట్టబగలే హత్య చేయడం దారుణమని అద్దంకి నియోజకవర్గ సమాజ్ పార్టీ సమన్వయకర్త జోసెఫ్ మీడియా ప్రకటన ద్వారా ఖండించారు. దోపిడీదారులను ప్రశ్నించే క్రమంలో ఆయన్ను కిరాతకంగా చంపారని ఆరోపించారు. దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని అన్నారు. నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశానికి గల కారణం, మొన్న జరిగిన తమిళనాడులో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్మీ స్ట్రాంగ్ గారిని అతి కిరాతకంగా రౌడీ మొక్కలు ఆయన ఇంటికి వెళ్ళి చంపారు. ఆయన గత 10 సంవత్సరాల నుండి బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగాను, అక్కడ కోర్టులో ఒక న్యాయవాదిగాను, బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసే వ్యక్తిగా, వాళ్ళ తరఫున కోర్టులో కేసులు వేసి పోరాడే వ్యక్తిగా, అక్కడ ఏది జరిగినా ప్రశ్నించే వ్యక్తిగా ఆయన ఆ ప్రాంతాన్ని ఉంటున్నాడు. ఇది గిట్టని కొంతమంది రౌడీ మొక్కలు ఆయన టార్గెట్గా చేసి ఆయన్ని చంపాలని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఆరుద్ర అనే ఒక ప్రైవేటు ఫైనాన్స్ సెక్టార్ని జనం దగ్గర డబ్బులు వసూలు చేసి కోట్ల రూపాయలు ఎగవేస్తే దాని మీద కూడా ఆయన బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన కోర్టులో కేసేసి మరి వాదిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కుట్రదారులు సాయంత్రం పూట మరి ఫుడ్ డెలివరీ బాయ్ లాగా వచ్చి ఆయన కిరాతకంగా చంపారు. దీన్ని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున అద్దంకి నియోజకవర్గం అధ్యక్షుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖరీఫ్ సీజన్లో వరి పంటకు కోత దశలో నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. అల్లవరం మండలం నక్క రామేశ్వరం బీచ్ సముద్ర ముఖద్వారం వద్ద ఇసుక మేట వేయడంతో ముంపు నీరు సముద్రానికి వెళ్ళక సమీప పొలాల్లోకి చేరడంతో ఈ ఇబ్బంది తలెత్తింది. దీన్ని గుర్తించిన కలెక్టర్ ఈ సమస్యకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించే దిశగా యోచన చేస్తామని వెల్లడించారు. కలెక్టర్ స్వయంగా అధికారులతో కలిసి రామేశ్వరం మొగ్గ ప్రాంతాన్ని పరిశీలించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.